సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో చాలా మంది రక్తదానం అయితే చేస్తున్నారు. సో మనకు తెలుసు కదా, స్వామినాయుడు గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఇప్పుడే బ్లడ్ డొనేట్ చేసి మరీ వచ్చారు. సో సార్, ప్రత్యేకంగా ఎలాంటి సెలబ్రేషన్స్ ఈ రోజు చేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు వెరీ స్పెషల్లీ ఈ సంవత్సరం మాకు. ఎందుకంటే ఆయన అంతర్జాతీయ స్థాయికి, అంటే మన ఆస్కార్ అవార్డ్స్కి ఫంక్షన్లో పాల్గొనడం, భారతదేశంలో ఒక తెలుగు సినీ నటుడు అవ్వండొచ్చు, లేకపోతే ఎందరో హీరోలు, చాలా పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, ఎవరికి తక్కిన అవకాశం ఆయనకి తగ్గడం మా అందరికి ఆనందంగా ఉంది. అదేవిధంగా మీరు చూశారు, త్రిబుల్ ఆర్ సినిమా ద్వారాగా నార్త్లో అందరూ రామ్ రామ్ అని, ఎక్కడికి వెళ్ళినా సరే రామ్ రామ్ అని ఆయనకి విశేష ఆదరణ లభిస్తూ ఉంది. ఈ సందర్భంగా దేశం అంతా కూడా ఇవాళ అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలు, లేకపోతే ఇంకా మారుమూల ప్రాంతాలు ఎక్కడైతే త్రాగునీరుకి ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా వాటర్ ట్యాంకర్స్ ద్వారాగా ఈ పుట్టినరోజు నుంచి ప్రతిరోజు ఈ 3 నెలల్లో కూడా వారికి మంచినీరు సదుపాయం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా అనేక ప్రాంతాల్లో ఎన్నో సోషల్ సర్వీసెస్, ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి గురించి, అంటే చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి భక్తులు, తద్వారాగా రామ్ చరణ్ గారు కూడా ఆంజనేయ స్వామిని బాగా పూజిస్తూ ఉంటారు. దాని గురించి ఈ సంవత్సరం మేము అన్ని చోట్ల కూడా హనుమాన్ చాలీసా పఠనం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ నుంచి మేము ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే అంటే ఆంజనేయ స్వామి లేని గ్రామం అంటూ ఉండదు కాబట్టి ప్రతి ఆంజనేయ స్వామి గుడి పరిరక్షణ కోసం మేము తీవ్ర కృషి చేయాలని, ఆ టెంపుల్ని మేము మా సొంత టెంపుల్గా భావించి ఆ టెంపుల్ అభివృద్ధి కోసం పాటుపడాలని, అంతేకాకుండా ఒక ఆధ్యాత్మిక మొక్కని ఒకటి, అంటే కొన్ని పవిత్రమైన మొక్కలు ఉన్నాయి, అవి అరుదుగా దొరుకుతూ ఉంటాయి, అటువంటి మొక్కలన్నీ సేకరించి ఆంజనేయ స్వామి పరిసర ప్రాంతాల్లో నాటించాలని, తప్పనిసరిగా ప్రతి అభిమాని ప్రతిరోజు హనుమాన్ చాలీసా పాటించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అంగరంగ వైభవంగా మన శిల్పకళా వేదికలో చాలా ఘనంగా రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకలు చేయబోతున్నాం. ఆ వేడుకల్లో మన ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, హీరో హీరోయిన్లు, కుటుంబ సభ్యులు, మెగా అభిమానులు ఇప్పటికే అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ విచ్చేసి ఉన్నారు. వారందరికీ అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా విదేశాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు కొద్దిసేపటి క్రితం ఒక వీడియో రిలీజ్ అయింది. మన లాస్ ఏంజల్స్లో ఒక అభిమాని ఫ్లైట్ ద్వారాగా ఆయన గ్రీటింగ్స్ని గాలిలో ఎగిరే విధంగా ఒక వినూతన పద్ధతిలో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఆస్ట్రేలియాలో కానీ, ఒక లండన్లో కానీ, ఇంకా అన్ని దేశాల్లోని, కెనడాలోని, సింగపూర్లోని అన్ని ప్రాంతాల్లో కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన రక్తదాతలకు, ఈ సోషల్ సర్వీస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారండి. అంటే సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఇప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అంతే గొప్పగా ఆయన అభిమానులు కూడా దాన్ని పాటిస్తున్నారు. చాలా గొప్ప విషయం. అయితే మనము ఒక ఆసక్తికర సన్నివేశం మొన్న చూసాం. రామ మందిర సందర్భంగా, ఓపెనింగ్ సందర్భంగా తండ్రికి తగ్గ తనయుడు అని అందరూ చెప్తున్నారు. కానీ అది లైవ్లో వచ్చేసరికి మీలాగా అభిమానులకి ఎలా అనిపించింది? అంటే రామ్ చరణ్ వాళ్ళ ఫాదర్ చిరంజీవి అన్నమాట మనం విన్నాం. సో అది విన్నప్పుడు మీకు అభిమానిగా, ఒక మెగా అభిమానిగా ఎలా అనిపించింది మీ మాటల్లో? చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యామండి. ఆయన అంత భక్తి శ్రద్ధలతోటి ఈరోజు ఈ తరానికి అంత అవసరం ఉండకపోవచ్చు, అంత భక్తి శ్రద్ధలు ఉండకపోవచ్చు, కానీ ఆ తండ్రిని మించిన తనయుడిగా అది నిరూపించుకుంటూ అయోధ్య లాంటి టెంపుల్కి ఆ ప్రారంభం రోజునే వెళ్ళాలని ఆయన కూడికి పుట్టడం, అక్కడికి వెళ్ళి చాలాసేపు అందరితో పాటు ఆయన కూడా వేచి ఆ దర్శనం దొరికే వరకు ఉండటం చాలా గొప్ప విషయంగా భావించవచ్చు. ఈరోజు కూడా ఆయన పుట్టినరోజుని తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుపుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈవేళ కుటుంబ సమేతంగా ఆ దేవాలయానికి చేరుకుని అక్కడ ఎంతో వైభవంగా అక్కడ ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు వెంకటేశ్వర స్వామి గారి ఆధ్వర్యంలో జరుపుకుంటూ ఉన్నారు.
ఎంతైనా చాలా గొప్పవారని మనం చెప్పుకోవచ్చు. రాబోయే కాలంలో కూడా ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలి, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి సంబంధించి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ జై చిరంజీవి, జై జై సార్. రక్తదానం అంటే సాక్షాత్తు ప్రాణదానం, ఎందుకంటే రక్తం లేక చాలా మంది చనిపోయారు. సో చాలా గొప్ప పని ఇది. మీరు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 96వసారి, సో సెంచరీకి చాలా దగ్గరగా ఉన్నారు. సో ఇలా రక్తదానం చేయడం, దాని విశిష్టత కొంచెం మీ మాటల్లో. ఏదైతే 25 సంవత్సరాల క్రితం చిరంజీవి గారు రక్తం దొరకక ఎవరు చనిపోకూడదని ఆయన ఒక ఉద్యమంలాగా తన అభిమానులకి పిలిపించి ఈ రక్తదానం వైపు నడిపించినప్పుడు చాలామంది ఆశ్చర్యంగా చూశారు ఆ రోజుని. ఆ సమయంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంలో నెలకి 50,000 మంది డొనేట్ చేస్తూ ఉండగా అప్పుడు 150,000 యూనిట్లు కొరతగా ఉండేది. ఈ రోజుని 5 లక్షల మంది సంవత్సరానికి డొనేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ కొరత లేదు. రక్తం దొరకక ఎవరు చనిపోకూడదు. ముఖ్యంగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, హార్ట్ అటాక్ వచ్చింది, గర్భిణీ స్త్రీ ఆపరేషన్ చేయాలి, ఇటువంటి సమయాల్లో పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న వారికి కానీ, బిలో పవర్టీ లైన్లో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కానీ అందరికీ కూడా ఫ్రీగా రక్త నిధులకు అయ్యే ఖర్చు అంతా ఆయనే పెట్టుకుని ఫ్రీగా ఆయన సరఫరా చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఎక్కడ ₹1 కూడా డొనేట్ చేసుకోకుండా తన సొంత నిధులతోటి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పేద ప్రజలను ఆదుకుంటున్నారు. ఈ సందర్భంగా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా బృహత్తర కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్. మీ ఈ కోఆపరేషన్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.